పేతురు పత్రిక 3వ అధ్యాయం. ఎదురు చూస్తున్న మనం దేవుని రాకడ కొరకు కదా, ఆయన రాకడ ఉంది. చాలామంది అంటున్నారు ఏంటంటే ఎప్పుడు వస్తాడండి అంటున్నారు. మరి సిద్ధమేనా మీరు? నేను ఈ ప్రశ్న మనల్ని ప్రశ్నించుకున్నప్పుడు మనం సిద్ధమేనా? రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఎవరు ఎదురు చూస్తారు? సిద్ధపడిన వాళ్ళే. ప్రియుడా త్వరపడి రమ్ము అని ప్రియురాలు పిలుస్తుంది. త్వరపడి రమ్ము అంటే ఈమె సిద్ధపడిందా లేదా? సిద్ధపడకపోతే కొంచెం ఆగు అనేటిదామా? అలా అనలేదు. ప్రియుడా అంటే కేకేస్తుంది. త్వరపడి రమ్ము. ప్రియుడు అన్నాడు, ఇదిగో నేను త్వరగా. ఈ సంబంధం ఉండాలి. సంఘము అన్న షూలమ్మితికి, సంఘము అన్న ప్రియురాలకి, వధువు సంఘానికి, పెళ్లి కూతురికి సిద్ధపాటు అనుభవాలు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మనం ఆ రీతిగా కేక వేయగలుగుతాం. సిద్ధపడాలి. ఇంకా సిద్ధపడకపోతే ఎలా? ఇక్కడ ఆ సిద్ధపాటు గురించి చెప్తూ 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. 12వ వచనాన్ని తర్వాత భావం చదువుతున్నాను. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. కనిపెట్టుచు. మీరు రైల్వే స్టేషన్ పోయారనుకోండి, ట్రైన్ ఎక్కాలి, అక్కడ కూర్చుంటాం కదా. దేనికోసం కనిపెడతావు? ఇప్పుడు ట్రైన్ ఆలస్యం అనుకోండి, అబ్బా ఆలస్యం అయిపోయింది. మనం తట్టుకుంది ఏదన్నా ఉంది అంటే ఆలస్యం. మరి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దేవుని ఉద్దేశం ఏంటంటే అందరిని ప్రేమించాడు ఆయన. ఎవరు నశించిపోవాలని ఆయన ఇచ్చేయించలేదు అని రాయబడ్డది. ఆలస్యం నీకు నాకు మంచిదే. ఎందుకంటే సిద్ధపడ్డానికి. కనిపెట్టాలి అని కొరకు. కనిపెట్టుచు ఆశతో అపేక్షించుచు. అపేక్షిస్తున్నారా అని అసలైన చెప్పాడు అక్కడ. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ. పరిశుద్ధమైన ప్రవర్తన భక్తి ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలన. ఆయన పరిశుద్ధుడు కదా. పరిశుద్ధమైన ప్రవర్తన కావాలి మనకి. అలా ఉన్నామా మనం? ఎంత చక్కగా చెప్తున్నాడు పేతురు భక్తుడు. ప్రభు దినాన్ని గురించి చెప్తున్నాడు. మనం ఎవరూ విడిచిపెట్టకూడదని ప్రభు కోరుతున్నాడు. మనం ఎవరూ నష్టపోకూడదు. ఇంత భక్తి చేసి నిత్యనాశనానికి ఎలా వెళ్తావు అని 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. మళ్ళీ తర్వాత వచనంలో, ప్రియులారా 14వ వచనం, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై. ఏం కలిగిన వారై? శాంతి లేదా శాంతము అని చెప్పాడు. సమాధానము. ఎందుకు? ఆయన సమాధాన కారకుడు అయినప్పుడు, ఆయన శాంతి ప్రదాత అయినప్పుడు మనం కూడా అలాగే ఉండాలి. అక్కడ చూడండి, శాంతము గలవారై. ఎందుకు? ప్రభు ఒక మాట అన్నాడు, నా శాంతిని, ఆయన శాంతిని పొందిన మనం ఎలా ఉండాలి? శాంతమూర్తులుగా ఉండాలి. ఉన్నారా? శాంతమూర్తులుగా, ప్రదాతలుగా ఉన్నారా? శాంతము కలిగిన వారు. యెరూషలేము సమాధానమునకు నిలయం, సమాధాన పట్టణం, శాంతి పట్టణం. కానీ ఈరోజు వరకు శాంతి లేదు అక్కడ. సమాధానం లేదు. ఎప్పుడు అలజడి, కల్లోలం, రక్తపాతం. అయితే అంతేనా ఆ పట్టణం సంగతి? కాదు. ఆ పట్టణానికి వస్తాడు శాంతి ప్రదాత. వచ్చినప్పుడే ఆయన యెరూషలేము వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన ఒలీవల కొండ మీదకి అడుగు పెడతాడు. ఒలీవల కొండ మీదకి ఆయన పరిపాలిస్తాడు యెరూషలేమును కేంద్రంగా చేసుకొని. అప్పుడు శాంతి విరాజిల్లుతుంది. అర్థమైందా? కాబట్టి శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను ఉన్నామా?
కళంకము లేని వారిగా ఉండాలి, నిష్కలంకులుగా. మీకు గుర్తుందా? ఎఫెసీ పత్రిక 5:22-33 చదవాలి మీరు. అక్కడ చక్కగా రాయబడింది, కళంకము కానీ, చెప్పండి, మచ్చ కానీ, కళంకము వాక్యం అనే నీటితో మనల్ని, అంటే వాక్యంతో రోజు మనం శుభ్రం చేసుకోవాలి. నీరు వాక్యం అయితే వాక్యంతో మనల్ని శుభ్రం చేసుకోవాలి. మీకు గుర్తుందా? ప్రభు శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు మొట్టమొదట పేతురు అన్నాడు, అసలు నా పాదాలు కడుగుతావా? కుదరదు అన్నాడు. ప్రభు అన్నాడు, నేను నీ పాదాలు నిన్ను కడగకపోతే నీతో పాలు. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభు కాళ్ళే కాదు అంతా నన్ను కడుగంటే దేవుడు చెప్పాడు, ఒకసారి స్నానం చేస్తే మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం, కాళ్ళు కడుక్కుంటే చాలు అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఎన్నిసార్లు బయటికి వెళ్తే అన్నిసార్లు కాళ్ళు కడుక్కోవాలంటే వాక్యము ద్వారా శుద్ధి అవ్వాలి మనం. ఇది నిష్కలంకం. తర్వాత నిందారహితులు, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. నింద లేని వారిగా, నింద మోపబడిన వారిగా, నింద వేయడానికి అవకాశం ఇవ్వని వారిగా బ్రతకాలి. ప్రభు ఈ లక్షణాలు మనలో కోరుతున్నాడు. ఉన్నాయా? కాబట్టి ఒక్కరోజులో రావు, సాధకం చేసుకోవాలి, నేర్చుకోవాలి. దేవుని వాక్యం దగ్గరికి వచ్చి మనం అనునిత్యం పరీక్షించుకోవాలి. నేను ఇందులో ఈ తప్పితము, ఈ దోషం నాలో ఉందా? సరిచేసుకుంటాను ప్రభువా, నీ రాకడ కొరకు నేను ఎదురు చూస్తాను. లోక సంబంధ అవయవాలు నాకు లేకుండా నిన్ను కలిగి నీ కొరకు బ్రతుకున్నట్లుగా, కళంకము కానీ, మచ్చ కానీ, డాగు కానీ అట్టిది ఏది లేని వారిగా నేను జీవించడానికి నాకు సహాయం చేయనని అడుగుదాం.